ఇక వివరాల్లోకి వెళ్తే కొనుగోలు ధాన్యాన్ని తరలించాలని రైతులకి మద్దతుగా అఖిలపక్ష నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. రైతులు కళ్ళాల్లోకి ధాన్యాన్ని తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా ఐకేపీ సింగిల్ విండో కేంద్రాలలో ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడే ఉన్నాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై గంట పాటు రైతులతో కలిసి అఖిలపక్షం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వడ్లని వేగంగా కొనుగోలు చేయకపోవడం వల్ల ఐకేపీ సెంటర్లలో కళ్ళాల్లో పండించిన పంట అలాగే ఉండిపోయిందన్నారు. వర్షాకాలం దగ్గర పడిందని, ఇప్పటికే అకాల వర్షాల కారణంగా నష్టపోయామని, ఇప్పుడు కూడా వర్షాలు పడితే తీవ్ర నష్టానికి గురవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్థమవుతుంది. ఇప్పుడు లారీలు వస్తేనే రోజుకు ఒక 10 లారీలు వేసినాయి అనుకో, 2 రోజుల్లో నన్ను ఏనే వచ్చారనుకో, నేను బస్సులు డ్రైవర్ చేసుకుంటా, మీరేనే కూర్చుంటా మళ్ళీ నష్టపోయి మళ్ళీ సాయంత్రం అనుకో, మళ్ళీ దానికి గొడుగు అయితే పట్టలేము. వర్షానికి అయితే గొడుగు ప్రభుత్వం భరించాలి, అది హామీ అండి. అదే కళ్ళంలో కొనే వాళ్ళతో అక్కడనే మాట్లాడదాం, అది డిసైడ్ చేద్దాం. ఇక్కడ కూర్చుంటే పంపిద్దాం. ఏం చేసింది అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముస్తాబాద్ మండలంలో ప్రజాప్రతినిధులకు వాళ్ళ పార్టీ మనుగడ కాపాడుకోవడానికి, ప్రజల దగ్గరికి పోవడానికి, చెక్కులు చేసడానికి, అడ్వర్టైజ్మెంట్స్కి ఎంతైతే ప్రేమ ఉందో కానీ మరి రైతుల గురించి ఇలా వెహికల్ వస్తలేదు, కాంట పెడతలేరు. మరి రైతులను పట్టించుకునే మానవం లేడు. ఎలక్షన్లు వచ్చినాయంటే ఈ బీఆర్ఎస్ నాయకులకు మేము రైతు గవర్నమెంట్, రైతులేని రాజ్యం లేదని గొప్పగా చెప్పుకునే నాయకులకు, స్థానికంగా ఉండే ఎంపీపీ గారు కావచ్చు, స్థానికంగా ఉండే ఎంపీటీసీలు కావచ్చు, మరి మీకు కంటికి కనిపిస్తలేదా? ఇలా రైతులు రోడ్డెక్కి ఇలా ఇంతవరకు కూడా రైతులకు కాంట పెట్టకుండా ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఎంపీపీ గారు కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు మీ ఒక పబ్లిక్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ కాకుండా రైతుల పక్షాన రైతులకు ఏం కావాలో రేపటి నుంచి కార్తీలు స్టార్ట్ అవుతున్నాయి, రోని స్టార్ట్ అవుతుంది, తర్వాత మృగశీల స్టార్ట్ అయింది కాబట్టి రైతులకు ఇబ్బంది అవుతుంది. వెంటనే స్పందించి లారీ లేకపోతే ఉసుక లారీలు ఏమో దనకం నడుస్తాయి, రైతుల గురించి పెట్టి ఒక వారంలో ఉసుక పని చెప్పి, ఎందుకంటే ఉసుక అనేది మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి దాన్ని చప్పుడు చేయకుండా గుట్టుచాటు కాకుండా నడిపిస్తారు. మేము కోరేది ఒకటి, ఇలా ముస్తాబాద్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేయడం, రైతులకు మద్దతు చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ రోజు మనకు ఎస్ఐ గారు వచ్చి నేను మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను హామీ ఏం చేసినా ఇప్పుడు కొంచెం మూవ్ అయింది. మూవ్ అయినాక మళ్ళీ మాకు బాధలు లేదు, లారీలు వస్తలేవు అనే సాకుతోటి ఈ స్థానిక ఆ యొక్క వ్యవసాయ శాఖ చైర్మన్ గారు అట్లా పోయి రైతులతోటి ప్రేమతోటి మభ్య పెట్టుకుంటూ అతను ఆ యొక్క లారీల గురించి ఎలాంటి చర్య తీసుకోకుండా కాంట పెట్టిన ధాన్యం కూడా ఆ కళ్ళాల మీద చెదలు పట్టిపోతుంది. దీన్ని ఆ యొక్క చైర్మన్, ఇక్కడ ఉన్న అధికారులు అందరు కలిసి వెంటనే మీదికెళ్ళి వర్షం వస్తుంది, రేపైతే రోడ్డు ఉన్నది, ఆ వర్షానికి కూడా తడిచిపోయే సమస్య ఉన్నది. దీని వెంటనే అక్కడ కళ్ళాల మీద ఉన్న వాటిను లారీలను సంప్రదించి మీరు అందరు కలుపుకొని వెంటనే రైతులకు న్యాయం చేయాలని ఆ యొక్క కళ్ళాల మీద కేంద్రాలు ప్రారంభించినట్టుగా ఫోటోలు దిగడం మాత్రమే కానీ వడ్ల కొనుగోలులో క్షేత్రస్థాయిలో కొనుగోలు వేగవంతం లేదు. మరి ఈ అకాల వర్షాల వల్ల
రైతులకు చాలా ఇబ్బంది జరిగినటువంటి అంశం ప్రజలందరికీ కూడా తెలుసు. మరి కోసేటువంటి వడ్లను కూడా కళ్ళల్లో వస్తే మరి తడవడము, ఇలా ప్రభుత్వం ఏమో తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజలు కూడా కొంటామని చెప్పి మాట చెప్పడం, మళ్ళీ మిల్లు పోయేసరికి వాళ్ళు రిటర్న్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇలా చోకిన దగ్గర కూడా ఈరోజు రైతులతో కలిసి స్థానికంగా ఒక వారం రోజుల నుంచి కాంట అయినా కూడా లారీలు దొరకక రైతుల యొక్క వడ్లు అక్కడనే ఉండిపోవడం జరుగుతుంది. వర్షానికి నాని వాటిని మళ్ళీ కాంట వేయాలని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడానికి నిరసనగా ఈరోజు రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. లారీలు దొరికితే కాంట పెట్టేటోళ్ళు లేరు, కాంట పెడితే లారీలు దొరకట్లేదు. లారీలు దొరికిన తర్వాత కూడా అక్కడ దించుకోవడానికి ఒక 3-4 రోజుల టైం పట్టడం జరుగుతుంది. దించుకున్న 3-4 క్వింటాల్కు బస్తాకు 3-4 కిలోలు కడియడము, ఈ విధంగా రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. రైతు రాజ్యం, మేము రైతులకు ఎన్నో చేస్తున్నామన్న చెప్తున్న ప్రభుత్వం ఇంతవరకు కూడా 2 నెలలు గడుస్తున్నా కూడా ఒక 50% కూడా వడ్ల కొనుగోలు చేయకపోవడం జరిగింది. అకాల వర్షానికి ఈ వడ్లు తడిసిపోవడం, మొలకెత్తడం, మళ్ళీ వాటిని ఆరబోయడం, మళ్ళీ కాంట పెట్టడం